ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్సీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభవందనాలండి. ఈ ఉదయకాల దినదీవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. నా ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వాక్యం. అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధాన గల దానివై పొమ్మని ఆ స్త్రీతో చెప్పాను. విస్తారమైన పాపములు చేసిన ఒక స్త్రీ ఇక్కడ ఉందండి. ఆమె యేసు పాదాలు తన కన్నీళ్లతో కడిగి ఆమె ప్రభు కాడ పశ్చాత్తాపపడింది. నరక నోటిలో జారిపోకోకుండా తన ఆత్మని కాపాడమని, తను చేసిన పాపాలన్నిటి నుంచి విమోచనం కొరకు ఆమె యేసు పాదాలు పట్టుకొని బతిలాడినప్పుడండి, యేసు ప్రభు అంటారు, నీవు విశ్వసించి చేసిన ఈ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది నరక నోటి నుంచి అన్న భావంతో మాట్లాడుతూ, నీకు సమాధానమే, నీకు ప్రశాంతతని అనుగ్రహిస్తానని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడండి. అనగా మనుషుల యొక్క దోష పాపముల వల్ల రక్షణ సమాధానములు కరువుగా ఉంటాయి. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వాక్యాలు చూస్తున్నప్పుడండి, అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే ఇక్కడ నా దేని బిడ్డలారా, వీరు యేసు ప్రభుతో కలిసి శిష్యులైన వారు ఒక దోణిలో ప్రయాణం చేస్తుండగా వారికి గాలి తుఫాను అలజడి వచ్చినప్పుడు అండి, మేము నశించిపోతాం అనేసి వాళ్ళలో వాళ్ళు కలవరపడినప్పుడు వారు ఇక మనం నశించిపోతాం కదా, మనల్ని రక్షించుటకు రక్షకుడు మన ఓడలోనే ఉన్నాడు కదా అనేసి అప్పుడు వారికి ఆలోచన వచ్చిందండి. లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వాక్యంలో చూస్తే, గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించుచున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిర్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. ఇక్కడ ప్రభువా ప్రభువా నశించుచున్నాం అని గాలి తుఫాను అలజడిలో జీవనమరణ పోరాటాల మధ్యలో ఊగిసలాడుతూ వారు ప్రభు సహాయం కోరినట్లుగానే ఈ రోజున కన్నీళ్ళలోనూ, నిందల్లోనూ, కష్టాల్లోనూ, ఇరుకు ఇబ్బందుల్లోనూ నీ కుటుంబము నడిపించబడుతున్నది. ఇక నా జీవితం అయిపోయింది, ఇంకేం లేదు, నా బిడ్డల జీవితం అయిపోయింది, ఏమీ లేదు, నా జీవితం అయిపోయింది, ఏమీ లేదు అనుకుంటూ నీవు నశింపు కలిగిన తలంపు ప్రేరేపణ చేత నీవు బ్రతకక్కర్లేదు కానండి. అటువంటి పరిస్థితులు చూచి ఆనాడు జీవనమాన పోరాటాలు కలిగిన ఆ అనుభవంలో శిష్యులైన వారు యేసయ్య వైపు చూచినట్లుగా నీవు కూడా నీలో ఆయన రక్తమై శరీరమై ఉన్న యేసుక్రీస్తు వైపు నువ్వు చూచినట్లయితే లోక రక్షకుడకు దేవుడు లోకాన్నే కాదండి, నీ కుటుంబంలో ఉన్న చీకు చికాకులన్నిటి నుంచి కూడా నేను రక్షించి విడుదలిచ్చి కాపాడి ముందుకు నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటికి నిజ స్వరూపం అని లేఖనాలు సెలవిస్తున్నాయండి. అంతేకాదండి, రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వాక్యంలో అండి, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవు ఉంచుకొనుము అనేసి అంటున్నారు. అంటే నీకు విశ్వాసం ఉన్నదా? దేవుని కార్యాలు నేను పొందుతానన్న నమ్మకం నీలో ఉన్నదా? నీవు చేసే ప్రతి ప్రయత్నాల్లో విజయం నీకు దొరుకుతుందని నీకు నమ్మకం ఉన్నదా? నువ్వు వేస్తున్న అడుగులో నీకు ప్రభు సహాయము తోడుగా ఉందనే నమ్మకంతో ఉన్నదా? అయితే నా దేని బిడ్డారా, చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అనేది నువ్వు దేవునికి చూపించాలి కానీ మనుషులకు చూపించక్కర్లా. ఇక్కడ భక్తుడు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నీకు విశ్వాసం ఉంటే అది దేవునికి చూపించు, మనుషులకు కాదు. మనుషులకు చూపించాలని నీవు ఎంత ప్రయాసపడినా కానీ మనుషులు అటు విశ్వాసాన్ని అంగీకరించరండి. విశ్వాసానికి కర్తయు విశ్వాస జీవితాన్ని కొనసాగించు దేవుడు అన్ని విషయంలో మీకు కృపని తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. నా దేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. బాల్య దశలో ఉన్నప్పుడు యోసేపుకి దేవుడు ఒక కళ ఇచ్చాడండి. వారి అన్నలు కన్నా హెచ్చుగా అతని జీవితాన్ని ఆశీర్వదిస్తాడని. ఆ రీతిగా ఆ చిన్న కళ, బాల్య దశలో వచ్చిన కళని యోసేపు గట్టిగా పట్టుకొని అతడు ఆ ఆశీర్వాద స్థితిని పొందేంత వరకు కూడా జీవము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడని, ఆయన కృప ద్వారా అతడు నడిపించబడతాడు అనేసి ఏమండి అటు నమ్మకంతో యోసేపు బ్రతికాడండి. ఆఖరికి వచ్చేసరికి తన అన్నల్ని పోషించే అది గొప్ప స్థితిలో దేవుడు యోసేపు నుంచి అన్నాడండి. ఈ రోజున నీ స్థితిని చూచి నీవు కృంగిపోతున్నావేమో, నీ బలహీనతలు చూచి, నీ అప్పులు చూచి, నీ ఆర్థిక ఇబ్బందులు చూచి, ఏమండి నీ జీవితంలో నీ చదువుని తగినట్లుగా లేని ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, నీ యొక్క జ్ఞానానికి తగినట్లుగా లేని కుటుంబ వాతావరణాన్ని బట్టి కావచ్చు,
నీ యొక్క పెట్టుబడికి తగినట్లుగా నీ వ్యాపారం లేకుండా ఉండి ఉండొచ్చు. లేకపోతే వ్యాపారం ఫుల్గా ఉంది, పెట్టుబడికి ధనం లేక నీవు అల్లాడిపోతూ ఉండి ఉండొచ్చు. మంచి చదువులు చదివి ఆ చదువు కన్నా తక్కువ జాబ్ చేస్తూ నీవు కృంగిపోతూ నలిగిపోతూ నీ బాధ బయటికి చెప్పుకోలేని స్థితిలో నీవు ఉండి ఉండొచ్చు. కాకపోతే ఈ క్షణాన నా ప్రభుకు నువ్వు ప్రార్థన చేయి, విశ్వసించు. విశ్వాసానికి కర్త, విశ్వాస జీవితాన్ని కొనసాగించు దేవుడు. నువ్వు ఊహించలేని అద్భుత ఆశీర్వాదాలు మీ జీవితంలో కలిగించునుగాక. ఆమెన్. నా ప్రియమైన అద్దెని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ మనము 8వ వాక్యం చూసినప్పుడు అండి, అబ్రహాము పిలుపునకు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకే బయలువెళ్ళెను. ఇక్కడ అబ్రహాము పిలుపును బట్టి అంటే దేవుడు పిలుచుకున్నాడు అన్న ఆ యొక్క మాటకి లోబడ్డాడండి. ఇక్కడ వాక్య లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న అంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి దేవుని చేత పిలువబడిన ఆ పిలుపుకి ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న నీతోటి నా దేవుడు మాట్లాడుతున్నాడండి. నీకు కలిగిన కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు చూచి కుమిలి నలిగిపోతున్నావో నాకైతే తెలియదు కానండి, నా ప్రభు కృప నీకు తోడై ఉండి ఆశ్చర్యకరమైన అద్భుత విశ్వాస అనుభవాల్లో స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. అట్టి కృపని నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రేమ నా దేని బిడ్డలరా, మీ కొరకు ఉదయకాలంలో చిన్న ప్రార్థన చేస్తానండి. కృపా సత్య సంపుడకు దేవానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ ఈ వాక్యం విని నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో. అబ్రహాము నీ పిలుపునకు లోబడి అయా అతడు నీ చిత్తము నెరవేర్చుట కొరకు నా తండ్రి తన జీవితాన్ని అప్పచెప్పుకొని బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగా యేసేపు కూడా తన జీవితంలో అయా నీవు ఇచ్చిన కళ ఒకనాడు నెరవేర్పు కలుగుతుందన్న నమ్మకంతో బ్రతికి నా ప్రభా ఉన్నతమైన దివ్యన కృప పొందాడండి. ఆ రీతిగా నా ప్రభు యేసయ్య నీ యొక్క వాక్యం వింటున్న నీ బిడ్డలు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలు, నీ నామాన్ని స్మరిస్తూ నిన్ను ఆరాధిస్తున్న నీ బిడ్డలైన వారిని జీవితాలు జ్ఞాపకం చేసుకో. ఏ ఆశీర్వాదం కొద్దువైనదో ఒకసారి కనికరించు, కటాక్షించు. కృపతో నీ బిడ్డలైన వారిని నింపి బలపరచు. కుడి అడుమల నీ బిడ్డలకి నీ హస్తం తోడుగా ఉంచమని, ఉదయకాల దినదీముల చేత నీ బిడ్డలైన వారిని తృప్తిపరచమని నజుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు తోడై ఉండి ఇక ఆన్లైన్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా దేవుని వాగ్దానం, ఆయన ఇచ్చే విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.